దేవుడు నమ్మిన పెద్దలు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు ప్రతి సమయంలో ఆయన సమస్తము మనం ఒక పెద్దవాడిని ఎక్కడ చేస్తున్నప్పుడు అంటారు తమ మీకు ఆదివారం తెచ్చుకెళ్ళకుంటే 5,000 ప్రకటిస్తాను అంటే ఆ బాబుగారు ఏమన్నా తెలుస్తారు అయ్యా నాకు 5,000 అక్కర్లేదు, ఆదివారం మీరు తెచ్చుకెళ్ళాల్సిందే ఆ ఆలయంలో కూర్చున్నప్పుడు దేవుడు ఇచ్చేటువంటి ఆనందం ఈ 5,000 ఈరోజు యాచిస్తే కానీ కలుపుకునేటువంటి చెప్పిన విశ్వాసాన్ని చూస్తే ప్రతి మరి ఆదుకంటే ఎన్ని వేల చూడటానికి ఇచ్చాడు, తినడానికి ఇచ్చాడు, ప్రయాణం చేయడానికి వాహనాలు ఇచ్చాడు, ఖర్చు పెట్టుకుంటే ధనాలు ఇచ్చాడు, ఇంకా అధికంగా మరి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నది కూడా ఇచ్చాడు. ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నా కూడా ఇంకా ముందు దేవుడు ఇచ్చినప్పుడు దేవుడు ఏమి లేఖను గమనించినప్పుడు స్వస్థమైన ఎవరైనా తనకు విశ్వాసం అని చెప్పి ఆ విశ్వాసం తిరిగి లేకపోతే నిష్ప్రయోజనము. ఇంకేమంటే సోదరులను దిగంబులై ఆ నాటి భోజనం లేకున్నప్పుడు వీళ్ళు ఎవరైనా ఎంతో ఆకలితో ఉంటే ఆకలితో బ్రదర్ తప్పకుండా ఎందుకు చేస్తారు, దేవుడు ఆశీర్వదిస్తారు. అది ప్రార్థన చేస్తే నీకు ఆశీర్వదించాలా? వాడి దగ్గరికి వచ్చాడు, మా సంగతి తెలుసు. మా ఇంటికి మా తప్పుడే మా బంధువులు అనుకుంటే అది బంధువు కాదు. నీ అవసరం ఉన్నప్పుడు నీ తలుపు తట్టి నీకు సహాయము చేయవాడే నీ బంధువు. అందుకే నేర్చుకున్న ఇదిగో నేను వచ్చి తలుపు వద్ద నిలుస్తున్నాను, తలుపు కొడుతున్నాను కాబట్టి ఎవడైతే తలుపు తీస్తాడో వాడి తలుపు వస్తున్నాడు. కానీ వాది తలుపు బద్దలు కొట్టాడు వస్తానని అనలేదు. క్రైస్తవ కుటుంబంగా క్రైస్తవ జీవితం మనం జీవించేటప్పుడు క్రియలు అనేవి ఉండాలి. నోటి మాటలు కాదు, దేని కూర్చున్నటువంటి కత్తి లాంటి మాటలు కాదు, కానీ దేవుడి నుండి ఆ యొక్క జీవితాన్ని బట్టి వాట్ యు కెన్ డూ టు గాడ్, గాడ్ విల్ మేక్ యూ టు బ్లెస్ అబండెంట్లీ. ఇప్పుడు నేను ఆశీర్వదించుకోవచ్చు, కానీ నీ బిడ్డలు ఆశీర్వదించే దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఇతరులకు సాయం చేసే అవకాశం దేవుడు ఇచ్చిన కూడా ఇతరులకు సాయం చేయగలుగుతున్నావా? లేకపోతే నేను క్రిస్టియన్ని, నేను క్రిస్టియన్గా చూస్తాను అని మాట ఎప్పుడు విశ్వాసి, యేసుక్రీస్తు విశ్వాసి ఎప్పుడు యేసు ప్రభువు లోకానికి ఎంత చేయండి, సర్వమానవాళిని రక్షించడానికి వచ్చారు. కానీ ఆయన యూదులు రక్షించడానికి వచ్చారా? సర్వ మానవాళి. అలాగే క్రైస్తవ అంటే నీవు సర్వ మానవాళికి ఉపయోగపడాలి. ఈ దినాన అనేక క్రైస్తవ మరి మిషనరీలు అవ్వచ్చు, క్రైస్తవ మరి శాస్త్రవేత్తలు అవ్వచ్చు, వీళ్ళందరూ కలుపుకొని ఎవరికో ఉపయోగపడుతుంది, సర్వ మానవాళికే కదా. కాబట్టి అటువంటి ఆధిక్యతను దేవుడు నీకు ఇచ్చినప్పుడు నీ ఏ రకంగా ముందుకి సాగుతున్నావు. కాబట్టి నీ క్రియ జీవితంలో నీ యేసు ప్రభువుని సొంత రక్షణ అంగీకరించిన తర్వాత ఆయన కుమార్తెని ఏర్పాటు చేసుకున్న తర్వాత నీలో నీవు ఎటువంటి విశ్వాసంతో ముందుకి వెళ్తున్నావు. నాకు చేయాలి ఉంటుంది కానీ చేయడానికి చేస్తున్నావు, జాగ్రత్త చేతిలో పోతుంది. తర్వాత వచ్చి దేవుడు నీకు ఇచ్చినప్పుడు చేయడానికి ఆస్తి కానీ చేతులు రావాలంటే నిజంగా చేతులు తిన్నప్పుడు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం స్పష్టంగా మరి ఆయన ముందుకి సాగాలి. అంటే వాట్ ఎవర్ యూ కెన్ డూ విత్ యువర్ హార్ట్. దేవుడు పెట్టినప్పుడు పరీక్షపెట్టకపోతే దేవుడు కాదు. తల్లిదండ్రులు ఉంటారు, ఒకటి తెచ్చినప్పుడు చిన్నప్పటి నుంచి పిల్లలు సాగుతారు, పెద్దలు సాగుతారా? సొంత కుటుంబం ఏర్పడగలంటే నీ కుటుంబాన్ని నీవు నడుపుకో అంటే వదిలిపెట్టేస్తారు తల్లిదండ్రులు పెడుతూనే. కానీ ఎందుకు వాళ్ళు లోకంలో తల్లిదండ్రులు ఒక ఉదాహరణ వచ్చిన తర్వాత కాలం చేస్తారు కాబట్టి వారు కాలం చేసిన వారి వంశీ లోకంలో నిలబడాలి. కాబట్టి 1000 తరాల ఆశీర్వాదం దేవుడి నుంచి ఉన్న బహుమానాన్ని ఆశీర్వాదాన్ని ముందుకి తీసుకుని వెళ్ళాలి. కాబట్టి వారు ఒక వయసు వచ్చిన తర్వాత బిడ్డలను వారి కాలం మీద వారు నిలబడాలని చూస్తారు. అదే సమయంలో బిడ్డలు మర్చిపోతారు, ప్రతిదీ ఎక్కువ ఇస్తారు మన కదా. అలాగే పరలోకంగా నీ గురించి దాచుకున్నా అటువంటి
ఆలోచనతో ఉంటాడు. కాబట్టి వాటెవో దేవుడు ప్రకారం నువ్వు చేయాలి. క్రైస్తవ జీవితాన్ని ఊరికే ఫలించి నువ్వు మరి బాణం కోరుకుంటా కనిపిస్తున్నా కాదు, కానీ చిన్నదారులతో మనసు ఇతరులకు చేతులు పెట్టి నేను చేయాలి. ఎందుకంటే ఫలింపని విశ్వాసం అంటే ప్రాణాత్మకమైన వాడు అంటున్నాడు. ఫలింపకపోతే వాడంతా ప్రాణాత్మక క్రైస్తవత్వం నశించుకోవడం కాబట్టి ఈ విశ్వాసం చేశాడు. నాకు మొత్తం కలిసి మేము ఇంకా చెప్పండి అబ్రహాము సంతానం అంటే లేకపోతే యాకోబు సంతానం చెప్తారు, కానీ లేదు వారంత తెలియజేసుకుంటున్నారు. అంటే వారి వలన యేసు నామానికి అవమానం. కాబట్టి నీవు నేను క్రైస్తవులుగా ఎటువంటి మరి జీవితాన్ని మనం జీవిస్తున్నాం, విశ్వాసంలో చేస్తున్నాం, విశ్వాసం ఎత్తున్నామంటే కంపల్సరీగా క్రియని విశ్వాసం పనికిరాదు. ఇన్ని సంవత్సరాలు దేవుడు మిగిలినది గమనించము. పేరు తెలుసు అబ్రాహాము అన్నాడు, అబ్రాహాము రాను అన్నప్పుడు అబ్రాహాము దేవుడు చూశాడా? స్వరాన్ని ఇదేం చేశాడు? బయటారు కదా. సరే లేక వృద్ధార్థులు పుడితే పుట్టిన ఉన్నాడు భరించాడా? అప్పుడు ఎన్ని చేశాడు? క్రియ రూపం దాల్చింది. అంటే ఆయన విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు ఇచ్చినోడు తీసుకుంటున్నాడు, ఆయన ఇస్తాడు తీసుకున్నాడు అన్న ఆ విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు అందుకనే అబ్రహాముని నీతిమంతుడుగా మరి అబ్రహాముని నీతిమంతుడుగా పెంచడానికి కారణం అంటే మరి అబ్రహాముకి ఎంతమంది భార్య సారమదా అనుకోండి ఆదరు కదా. కానీ దేవుడు స్తబ్రమయ్యాడు నీతిమంతుడుగా పెంచబడ్డాడంటే అతని విశ్వాసము అతని క్రియారూపం దాచి. అంతేగాని అబ్రహాము దేవుని బిడ్డ, అబ్రహాము మళ్ళా అబ్రహాము సారముగా ఆనందం తీస్తే ఇట్ ఇస్ నాట్ మై బిజినెస్. అది దేవుడి చిత్తం, దేవుడి నిర్ణయం ఉంటుంది, మన నిర్ణయం కాదు, మన చట్టం కాదు. అది దేవుని యొక్క విశ్వాసంలో దేవుడు ఇచ్చేటువంటి నిర్ణయాన్ని బట్టి మనం గౌరవించాలి. నిజంగా నువ్వు నేనేంటన్నా నువ్వు నాకు వద్దు, మీ దేవుడు దేవుడో ప్రాణాలు కుట్టుకొడిని పడిపోతావా అంటారు కదా. కానీ అబ్రహాము అలా అనలేదు. కానీ అతని విశ్వాసం క్రియారూపము దాల్చినది కాబట్టి ఆయన అబ్రహాము అన్నాడు ఆయనకి మంచి స్నేహితులుగా ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుడు అటువంటి ఈ విశ్వాసాన్ని బట్టి అనుగ్రహించాడా క్రియారూపం దాల్చగలుగుతున్నావా? ఇప్పుడు మనం గమనించాం. ఎరుకో పట్టడానికి ఎవరు పోయిన యోషువా పోయినా ఇద్దరు వేలు పంపాడు కదా. చాలా ఆచార్యం కూడా వేలు ఎక్కడికి వెళ్ళారు? రాహాబు వేశ్య దగ్గర, అంటే వేశ్య దగ్గరికి వెళ్ళాలంటే వేశ్య ఏంటి? పూర్తిగా కోటి ఇచ్చిన చందరా తన ఒక వృత్తి అకాలం. రాజులు పరిపాలించినప్పుడు రాజు విషయాలు తీసుకోవడానికి మరి మన రాజమండ్రి సైడ్ పట్టుకుంటే ఆ ఉప్పులు ఉన్నాయి కదా, అవన్నీ ఎవరి రాజులు ఉంచుకొని ఉప్పులు దొరికిన యొక్క కుటుంబాలు. అలాంటి ఆ వేశ్య దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ రాహాబు ఇచ్చిన సాక్ష్యాన్ని నాకు ఇప్పటికీ అర్థం. రాహాబు దేవుడి సంగతి తెలియదు, యెహోవా ఎవరో తెలియదు. కానీ ఆ రాహాబు సాక్ష్యం అంటే అయ్యా వెలుగు వారు మాకు తెలుసు, ఈ పట్టణానికి దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడని మాకు తెలుసు. మీరు ఐగుప్తు దేశం నుంచి మరి బయలుదేరి వచ్చినప్పుడు ఎర్ర సముద్రము 2 పాయలుగా ఆవిరి చేసిన వాడని తెలుసు, మీకు వ్యతిరేకించిన వాడిని సంహరించాడని తెలుసు. వాడు వండర్ఫుల్ చేస్తాడు గివెన్ బై రాహాబ్. అందుకనే రాహాబు వంశములో పుట్టి ఉన్నాడు దావీదు. ఆ దావీదు వంశం నుంచి ఉద్భవించేవాడు లోకరక్షకుడు. అంటే God never sees your caste or religion, He sees your faith. ఎంత గొప్ప విషయం. రాహాబు నడిచినట్టుగా చెప్తూ అయ్యా మీరు తిరిగి వచ్చినప్పుడు నన్ను నా కుటుంబాన్ని చక్కగా వాడు ఏం చెప్తారు? అమ్మా నిన్నే కాదు నీ కుటుంబ రక్షకులందరినీ నీవు అయితే మేము పొరపాటున నీ కుటుంబాన్ని నిర్మూలన చేయకుండా నీ ఏ కిట్టును నువ్వు పంపుతున్నావు పేరు దొరకకుండా ఇంటికి ఒక ఎర్రని తెలియాల్సిన వాక్యం ఊరికి వచ్చాపులు ఇచ్చాపులు ఎదుర్చాపులు ఎదురుతరం పేరు పెట్టుకున్నారు తప్ప ఆ వాక్యాన్ని మనం గమనిస్తే యెహోషువ చూడండి, యెహోవా దేవుడు చూడండి, ఆయన విన్న వాటిని
కనపడకుండా నీకు అంటే విశ్వం కాబట్టి ఆమె కుటుంబం యావత్తు దేవుని చేత రక్షింపబడి ఒక దావీదు వంశానికి వారసుడైనటువంటి యేసుని రక్షించింది. చాలా మంది యూదులే కానీ దేవుడి ప్రణాళికను మనం గమనించాలి. మనం ఏ రకంగా ముందుకు సాగుతున్నాం విశ్వాసం. ఎప్పుడైనా మీరు ఒకసారి పెట్టిన తర్వాత ఒకసారి మీరు మననం చేసుకోండి. దేవుని సిద్ధాంతం ప్రభావ నా ఇచ్చిన జీవితం నేను అనేకసారి ఒంటరిగా ఉన్నప్పుడు తక్కువ మౌడు నా చిన్నప్పటి నుంచి నేను ఆలోచిస్తాను. అంటే ఒక రకంగా మైండ్ యూస్ గుడ్ మైండ్ అవునా జ్ఞాపకం ఎందుకు పెరిగిందంటే మనం నెమ్మడం ఇస్తున్నప్పుడు మన మధ్యలో చాలా అలాగే మన జీవితం గురించి మన తల్లిదండ్రులు కుటుంబం గురించి మనం నెవరాల్సినప్పుడు దేవుని ఆశీర్వాదాలు స్పష్టంగా కనబడతాయి. కాబట్టి మనం చేయగలిగినటువంటి మంచిని చేయాలి. లేకపోతే స్పష్టంగా చెప్తాము అంజాబ్ చెట్టు ఇంటికి బాగా గమనిస్తున్నారు. వడపాత్రలో అంజూరం చెట్టు వడపాత్రలో కూడా అది అంజూరం చెట్టే తప్ప రాజకీయం అవుతుంది కదా. అలాగే విశ్వాసం దేవుని విశ్వసిస్తుంది. విశ్వాసం వచ్చిన వాళ్ళు విశ్వసిస్తుంది ఫలిస్తాడు తప్ప ఇంకోటి ఎందుకు ఫలించాడు. ఫలించవు చెట్టు ఏం చేస్తున్నాడైనా కాలం చూసి నరికి కాబట్టి ఆ ఆఖరి గడిలో మన జీవితంలో అర్థం ఉంటే మనము ఫలించులాగా దేవుడు మనల్ని ఆశీర్వదించేలాగా చిన్న వాటిని